బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దాంతోపాటు మత సామరస్యానికి ప్రతీకమైన ఈ పండుగను హిందూ ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలి. అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. దీంట్లో ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్య తీసుకోవాలి. చట్టం ప్రకారం చట్టం అందరికి సమానమే. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు. హిందువులు కూడా సోదర భావంతో ఉండాలి, మైనార్టీలు కూడా సోదర భావంతో ఉండాలి. ఇలా జరిగిన పొరపాటును కూలంకషంగా చర్చించి దాంట్లో తప్పు ఎంత పెద్దవాళ్ళు చేసినా ఎవరు చేసినా శిక్షించాలి. చట్టము గోమాతను రక్షించాలనే చట్టం ఉన్నది. గోమాతను ఎవరు తీసినా దాన్ని తీసుకొచ్చినా దాన్ని అన్యాయంగా చేసినా దాన్ని కఠినంగా చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. మత సామరస్యంగా ఇంతవరకు ఏ రకంగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అందరం అదే రకంగా ఉండాలని ప్రశాంతమైన జీవితం గడుపుకోవాలి. మనము 100-200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి హిందూ సోదర భావంతో ఉన్నాము. అదే రకంగా భవిష్యత్తులో ఉండాలి. ఏదైనా తప్పులు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినంగా అతి కఠినంగా చర్య తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళ మీద అని మరీ కోరుకుంటున్నాను. భవిష్యత్తు అందరం ప్రశాంతంగా ఉండాలి.